హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర వంటలు. ఈరోజు మనం సింపుల్ స్టెప్స్తో పప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు కందిపప్పును తీసుకొని 1 గంట సేపు అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఇలా పప్పు తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చింతపండుని 4 లేదా 5 రెబ్బలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పప్పు చారులోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. సో దీనికోసం ఒక టమోటా, అలాగే ఆనియన్, ఇంకా మనకి అవైలబుల్గా ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దోసకాయ, సొరకాయ, బంగాళదుంపని తీసుకున్నాను, ఇంకా వంకాయ, దొండకాయ. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చిమిరకాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పప్పుచారుకి సరిపడా ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో పప్పు దినుసులు అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, అలాగే సొరకాయ ముక్కలు ఇలా ఒక్కొక్క నిమిషం పాటు మగ్గనిచ్చి తర్వాత రిమైనింగ్ మనకి మిగిలిన వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసుకుందాం. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 లేదా 6 నిమిషాల పాటు ఈ పీసెస్ అన్నీ బాగా మగ్గే విధంగా పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా అన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని బాగా స్మాష్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని దీన్ని 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, ఇంకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఈ పప్పుచారు ఎంత మరిగితే టేస్ట్ అంత బాగా వస్తుందండి. సో ఇలా మొత్తం అంతా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు అంతా కలిసేలాగా ఒకసారి మొత్తాన్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని 5 లేదా 6 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా ఈ పప్పుచారుని బాగా మరిగిస్తే మనం ఇందులో నుంచి లోపలే పొంగొస్తున్నట్టు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వస్తుంది. సో అంతే అండి, ఇలా వచ్చేస్తే అంతే సరిపోతుంది. ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోయినట్టే అండి. సింపుల్ స్టెప్స్తో ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.